రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు సుమన్ టీవీలో 699 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్నారు. 700 ఎపిసోడ్లోకి ఎంటర్ అవబోతున్న సందర్భంగా సుమన్ టీవీ తరపున ఒక చిన్న జ్ఞాపకనిద్దామా? రండి విశ్వం విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇది తీసుకోండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది? 700 ఎపిసోడ్లోకి ఎంటర్ అవబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ముందుగా ఈ అవార్డు నాకు ఇచ్చినటువంటి సుమన్ టీవీకి హృదయపూర్వక కృతజ్ఞతలండి. సో ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని విశ్వవ్యాప్తం చేయాలి, ప్రతి ఒక్కరికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి అందించాలి. సో అలా అందించడానికి సహకరించిన సుమన్ టీవీ యాజమానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మా క్లయింట్స్ ఎంతో మందికి రిజల్ట్స్ రావడం జరిగిందండి. నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ అందించే విధంగా మేము ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రతి వ్యక్తికి రిజల్ట్స్ రావాలంటే ప్రతి వ్యక్తి ప్రాక్టీస్ చేయాలి. అందుకోసమే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక థియరీ కాకుండా ఒక ప్రాక్టికాలిటీకి దగ్గరగా ప్రాక్టీస్ అని కనెక్ట్ చేస్తున్నాం. ఈ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీరు ఆ క్లాసెస్కి మేము అటెండ్ అవ్వచ్చు. మీ క్లాసెస్లో ఏమేమి నేర్పిస్తామంటే టీచర్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ అనేది నేర్పిస్తున్నాం. అదేవిధంగా విజులేషన్లో 5F విజులేషన్ టెక్నిక్ నేర్పిస్తున్నాం. అదేవిధంగా అఫర్మేషన్లో శాండ్విచ్ అఫర్మేషన్ అనే ఒక టెక్నిక్ నేర్పిస్తున్నాం. రీజనబుల్ గ్రాటిట్యూడ్ నేర్పిస్తున్నాం. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరింత వందలాది మందిని సక్సెస్ పాటలోకి పయనించేలా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా జీవితంలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అసలు నేను ఎన్నో ధ్యానాలు చూసినాను కానీ మీ ధ్యానం నాకు రిజల్ట్ కనపడింది సార్. అమ్మా నాన్నని కలపడం ఒకటి, నా కూతురికి బుక్స్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేదు. ఎలా అంటే 10,000 ఎట్నుంటి వచ్చిందో కూడా తెలియదు సార్. నాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ మీరు నా జీవితంలోకి రావడానికి. మీకు విశ్వానికి మనస్ఫూర్తిగా రోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. మీరు చాలా జనరస్ గా డబ్బుకు ఆశపడకుండా ఎన్ని కన్సెషన్స్ ఇచ్చి ఇంత మందిని పిలుస్తున్నారంటే నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. మీరు తొందరగా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాలని, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు మీ వల్ల ఇదే మాదిరిగా లాభం పొందాలని, మీరు చాలా గొప్పవారు అయిపోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. సార్ మీ క్లాస్ కు వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాం సార్. మా ఇల్లు కళని మేము నెరవేర్చుకున్నాము. ఫస్ట్ లో మాకు ఇల్లు కట్టాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సార్. ఆర్థిక పరంగా సార్ చాలా అడుగుగా ఉన్నా సార్. ఒక్కసారిగా 20 లక్షలు క్లాస్ వచ్చాక మేము చాలా చూడండి మిరాకిల్స్ మొత్తం చూస్తున్నాం సార్. చాలా సంతోషం. మీకు మా చేత కోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ వింటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. చాలా కూల్ గా చెప్తున్నారు సార్. యాక్చువల్ గా నేను చాలా పొందాను, ఈ క్లాస్ కి వచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్ గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1,000 ఉండేది సార్. ప్రెసెంట్ 8,000 నుంచి 10,000 తీర్చింది. అంటే మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ గా జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి థ్యాంక్ యూ సో మచ్. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి. బిగ్ హ్యాండ్స్ తో మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని ఉంటాం. అట్లా నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది, హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్లారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్. నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్. లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అది, టీచర్స్ కావాలంటే టీచర్స్, ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే 2 రోజుల తర్వాతనైనా 3 రోజుల తర్వాతనైనా టీచర్ దొరుకుతారు. వాళ్ళ తరపు నుంచే మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా. మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది. అసలైన ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి వనపూల గారు. అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి వనపూల గారికి. డే బై డే నాకు క్లాస్ అటెండ్ అయిన దగ్గర నుంచి ప్రతిదీ ఇంక్రీజ్ అవుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఎప్పటికప్పుడు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే సైట్ ఒకటి అనుకున్నాం సార్. అది ఆల్మోస్ట్ ఇవాళ అక్కడికి వచ్చి వెళ్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి సుధారాణి గారు. మీరు మరిన్ని ప్రాపర్టీస్ తీసుకోవాలి, మరింత గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నామండి సుధారాణి గారు. నేను చూశాను ఒక చిన్న క్లాసు జస్ట్ 4 words చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు, నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా
పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు. మీకు దాదాపు 12 మెంబర్స్ ని కలిసాను సార్. నేను మాక్సిమం 12 మెంబర్ గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్. నాకు చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నమస్తే, నేను మీ హరిత. ఎవరైనా ఫాస్ట్ గా ధనవంతులు అవడం ఎలా? లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఏం చెప్తుంది? దీని గురించి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. అందరికీ ధనవంతులు కావాలని ఉంటుంది, కాకపోతే అది కొందరికే సాధ్యమవుతుంది. ఎవరైనా ఫాస్ట్ గా ధనవంతులు అవ్వచ్చా? ఎస్, అవునండి. జరుగుతుందా అది? ఎస్, అవునండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ధనవంతుడు కావాలని కోరిక ఉందే, ఆ కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులే మేడం. అయితే ఎలా అవుతుంది అంటే నిజంగా ఉంటాయి మేడం. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనం ఏదైతే చేసామో కర్మను అనుభవించాలని తీరని ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఎస్ కరెక్ట్ మీరు అన్నది, బట్ దానితోడు మన పురుష ప్రయత్నం అంటే ఎవరైతే గట్టిగా ప్రయత్నిస్తారో అంటే కావాలని గట్టిగా కోరుకుని ట్రై చేస్తే మనకు పాసిబిలిటీ అవుతుంది మేడం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ సిస్టమేటిక్ వేలో చేయాలి. అంటే నెగిటివ్ మన లోపల నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి రాదు. ఫస్ట్ నెగిటివిటీని క్లియర్ చేయాలి. సో నెగిటివిటీ క్లియర్ చేసి మనీని ఆకర్షించాలి ఎవరైతే అనుకుంటున్నారో చాట్ బాక్స్ లో కానీ కామెంట్ సెక్షన్ లో ఎవరైనా అందరూ కూడా ఏం చేయండి, మనీ మనీ ఎంటర్ చేయండి. కామెంట్ సెక్షన్ అందరూ కూడా మనీ మనీ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మనీ మనీ నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఎపిసోడ్ లో మనీ అని ఎంటర్ చేసినప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు మేడం? మనీ గురించి ఆలోచిస్తారు. ఎవరైతే పాజిటివ్ గా మనీ గురించి ఆలోచిస్తారో వాళ్ళకి మనీ వస్తుంది. మనీ ఆలోచించి మనీ గురించి టైప్ చేస్తారు, వాళ్ళు నెగిటివ్ గా ఆలోచిస్తారు అనుకోండి వాళ్ళ దగ్గరికి మనీ ఉండదు. ఎందుకంటే లోపల ఫీలింగ్ మేడం, యద్భావం తద్భవతి. ఇంకొకటి మీరు ఈ రోజు మనం నేర్చుకునేదంటే ఫాస్ట్ ఒక వ్యక్తి ధనవంతుడు అవ్వాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తాను. ఇక్కడ మనం చూసినట్టయితే కొంతమంది గతంలో ఉండిపోతారు మేడం. అంటే ఎవరైతే గతంలో ఉంటారో వారి దగ్గరికి మనీ రాదు మేడం. చూడండి, నీ గతం అనే జైల్లో బందీవి కావచ్చు, అది కేవలం ఒక పాఠం మాత్రమే, కానీ అదే జీవిత పాఠం కాదు. కొంతమంది గతంలో చూసి సక్కింగ్ అయిపోతారు మేడం, చుట్టుకొని ఉంది గతం, అదే తలుచుకొని బాధపడద్దు. అవును మేడం. ఇప్పుడు ధనవంతుడు అవ్వదాం అనుకున్నాడు, ఒక బిజినెస్ చేశాడు, లాస్ అయిపోయాడు. నేను బిజినెస్ చేశాను లాస్ అని చెప్పి అదే పనికి ఆలోచించుకుంటూ గతంలో ఉండిపోతే తనకేమవుతుంది మేడం? మనీ అనేది రాదు. ఒక లవ్ ఫెయిల్యూర్ స్టూడెంట్ కావచ్చు, ఎగ్జామ్ ఫెయిల్యూర్ కావచ్చు, జాబ్ రాలేదని కూర్చుంటే జాబ్ వస్తుందా మేడం? రాదు కదా. ఇంకొక ప్రయత్నం చేయాలి. సో అందుకోసం నేను ఏం చెప్పాలంటే ఫాస్ట్ ఎవరైనా ధనవంతులు అవ్వాలనుకుంటే ఫస్ట్ గతాన్ని వదిలిపెట్టమని చెప్తాను మేడం. ఎప్పుడైతే గతాన్ని వదిలిపెడతావో అప్పటి నుంచే నీకు స్టార్ట్ అవుతుంటది మనీ. అండ్ మనీ గురించి పాజిటివ్ గా ఆలోచించాలి. కొంతమంది అయితే ఊకే కంప్లైనింగ్ చేస్తుంటారు మేడం. ఓకే, నెగిటివ్ ఆలోచన. ఒక వ్యక్తిని చూసేసి ఆ వ్యక్తిలో ఉన్న నెగిటివ్ గుణాలు ఏంటో నేను ఏమంటానంటే మీ దగ్గరికి మనీ రావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండకూడదు, వదిలేయాలి. ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేయకూడదు మేడం, దేనిపైన ఎక్కువ ఓవర్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు. అండ్ బ్లేమింగ్, ఇతరులు వీళ్ళు మంచి లేదు వారు మంచి బ్లేమింగ్ చేయడం. అండ్ ఇంకోటి కంప్లైనింగ్ చేస్తుంటారు కొంతమంది. చూస్తే చాలు నోరు తెలుస్తారు, ఇది సరిగ్గా లేదు అది సరిగ్గా లేదు ఇది లేదు అది లేదు, కంప్లైనింగ్ నేచర్. అండ్ జడ్జిమెంట్ చేస్తుంటారు, వీడు మంచోడు వీడు చెడ్డోడు అంటే. ఎందుకు నేను అంటున్నాను, నీకు నచ్చలేదు అనుకోండి వదిలేయాలి, అంతేగాని వీరు నచ్చలేదని 10 మందికి చెప్పడం వల్ల నీ లోపల ఏమవుతుందంటే ఆ ఎనర్జీ క్యారీ అవుతుంది. సో అందుకోసమే ఫస్ట్ అవన్నీ వదిలిపెట్టి మనీ ఎందు కానీ మనీ సంపాదించిన వారి ఎందు కానీ పాజిటివ్ ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే దగ్గరికి మనీ అనేది ఫ్లో అవుతుంది. ఇంకొకటి కొంతమంది ఫాస్ట్ గా మనీ అనేయాలంటే చూడండి, ఇంకొకటి చూసినట్టయితే ఒక వ్యక్తి దగ్గరికి మనీ ఎప్పుడు వస్తుందంటే ఇంకొక స్లైడ్ లో మనం చూసినట్టయితే జ్ఞానం నేర్చుకోమంటారు. ఎందుకంటే ఎంత నాలెడ్జ్ ఉంటే అంత డబ్బులు సంపాదించవచ్చు మేడం. జ్ఞాన సంపాదనకు ఉత్తమ మార్గాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. అవి ఏంటి చూడండి, బుక్స్ మేడం. ఎన్ని బుక్స్ అవుతాయి అంత నాలెడ్జ్ వస్తుంది మేడం. బట్ యూ హ్యావ్ టు అప్లై యువర్ నాలెడ్జ్. అంటే నేనేమంటానంటే ఇక్కడ మన దగ్గర సరస్వతి మాత ఉంది మేడం. నాలెడ్జ్ బాగా గెయిన్ అయిపోయారు. ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర సరస్వతి మాత ఉంది. మనకి ఏం కావాలి? లక్ష్మీ మాత, అంటే ధనం కావాలి. ఒక పిక్చర్ చూడండి, మన దాంట్లో సరస్వతి లక్ష్మి మధ్యలో గణేష్ ఉంటారు మేడం కదా. గణేష్ ఇస్ ఏ మార్కెటింగ్. నీ దగ్గర ఎంత టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, మంచి ప్రొడక్ట్ ఉంది, మంచి సర్వీస్ ఉంది, నీకు రీచ్ అవ్వలేదు కస్టమర్స్ కు. రైట్ కస్టమర్స్ కనుక రీచ్ అవ్వగలిగితే నీకు మనీ వస్తుంది. బట్ అది రావాలంటే నీకు ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి. దానివల్ల ఏంటి? ఫస్ట్ బుక్స్ చదవడం నేర్చుకోవాలి. దాంతో పాటు మెంటల్ సపోర్ట్ అవసరం అంటే. అందుకోసం నేను చూస్తున్నా చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ చూసి అప్లై చేస్తే వస్తాయంటే ఒక స్ట్రక్చర్ ఉండదు మేడం. ఏది ముందో ఏది వెనకాలో చేయాలి. రాగానే వెంటనే
ఫస్ట్ పప్పు సాంబారు తర్వాత కదా పెరుగన్నం, ముందే పెరుగన్నం తిని తర్వాత సాంబార్ తర్వాత ఎవరన్నా పప్పు తింటారా కదా? అదే జరుగుతుంది చాలా వరకు. ఏది ఎప్పుడు చేయాలో అలా అలా అప్పుడు చేయాలి, ఎలా చేయాలో అలా చేయాలి. ఎవరు చెప్తారు అవన్నీ కూడా మనకు మెంటర్స్ గైడ్ చేస్తుంటారు. అంటే ఒక సిస్టమేటిక్ వేలో లా ఆఫ్ అట్రాక్షన్ చేసేటప్పుడు ముందు ప్రశాంతమైన మనసు అవసరం. అంటే నేను ఏమంటానంటే ఫస్ట్ మైండ్ కనుక పీస్ఫుల్ గా ఉంటే తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అప్లై చేయి. ఈ చాలా మంది చేసే మిస్టేక్ ఏం చేస్తారంటే నేల సారవంతంగా ఉండదు మేడం. అంటే ఇది ఎలా ఉంటుందంటే సాయిల్ సారవంతంగా లేక రాయిలాగా ఉంటుంది. వాళ్ళు విత్తనాలు వేస్తుంటారు, నేను ఇది చేయాలి, అది కావాలి బలంగా అనుకుంటారు, దానివల్ల రాదు మేడం. అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? ఫస్ట్ ఎలా ఉండాలంటే ప్రశాంతమైన మనసు ఉండాలి. దానికోసం మెంటర్స్ గైడ్ చేస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే యూట్యూబ్ లో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ థింగ్ ఈజ్ దట్ యూట్యూబ్ లో ఎక్కడ వరకు నేర్చుకోవాలంటే అసలు ఏంటి ఆ స్టెప్స్ ఏంటో నేర్చుకోవాలి. దానితోడు మెంటర్ కూడా అవసరం ఉంటుంది. సో ఓన్ గా ట్రై చేద్దాం అనుకుంటారు, చాలా మందికి ఫెయిల్ అవుతుంటారు. ఎందుకంటే మనలో మనం రిలీజ్ చేసేది ఆలోచన కరెక్టే కావచ్చు, బట్ లోపల ఫీలింగ్ సరిగ్గా లేకుండా అది కనుక చేస్తే అది రివర్స్ పొలారిటీ జరిగాయి. అందుకోసం చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయట్లేదు. ప్రాపర్ గైడెన్స్ లో తీసుకుంటే వర్కౌట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి పాడ్కాస్ట్. ఇప్పుడు మనం ఇద్దరు డిస్కస్ చేస్తున్నాం పాడ్కాస్ట్. సో వినండి, అంతే సబ్జెక్ట్ జ్ఞానం ఎంత నాలెడ్జ్ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ పైన అంత ముందుకు వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ వచ్చి ఆన్లైన్ కోర్సెస్. చాలా వరకు ఆన్లైన్ కోర్సెస్ కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్నాయి చాలా వరకు. కాబట్టి నేను ఏంటంటే ఎక్కువ బోనస్ ఇస్తాను లేదా రీజనబుల్ ఫీల్ ఇస్తాను, బట్ నేర్చుకోవాలి. ఆన్లైన్ కోర్సెస్ అండి చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సెమినార్స్ ఉంటాయి కొన్ని, అటెండ్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ అటెండ్ అవ్వడం వల్ల ఏముంది, నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తికి నాలెడ్జ్ కనుక ఇంప్రూవ్మెంట్ అయిందో ఆ వ్యక్తి మనీని సంపాదించడానికి అర్హుడా. అయితే పట్టాభిరావు వారు ఏమంటారంటే ఏదైనా సరే మనకు ఏదైతే కావాలని కోరుకుంటారో ఆ దానికి డిజైర్ కంటే కూడా డిజర్వ్నెస్ అనేది ఉండాలి. డిజైర్ అనేది ఒక కోరిక అయితే డిజర్వ్నెస్ అనేది అర్హత. మన అర్హతను ఎప్పుడు పెరుగుతుంది మేడం? మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ అనేది వస్తుందో దానికి అర్హత వస్తుంది. దీన్ని ఎవరికైనా అప్లై చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ అప్లై చేసుకోవచ్చు, వెల్నెస్ కోచ్, అండ్ అదే విధంగా ఎవరైనా సరే ఒక టీచర్ కూడా వీటిని మనం చెప్పినటువంటి 6 స్టెప్స్ ఉన్నాయి కదా, వీటిని అప్లై చేసి కనుక నాలెడ్జ్ పెంచుకోగలిగితే వారి జీవితంలో దేనినైనా సరే సాధిస్తారండి. హరిత గారు, ఈ 6 లక్షణాలు అలవర్చుకుంటే ఈజీగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అవుతుంది. అంటే మీ క్లాసెస్ అటెండ్ అయినా ఆ టిప్స్ అనేది నేర్పిస్తారా? అవునండి. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళాలి మేడం. అంటే నేను ఏం చేపిస్తానంటే వాళ్ళకు రాగానే దానికంటే ముందు ఒక డెమో క్లాస్ కూడా ఉంటుంది. ఆ డెమో క్లాస్ తర్వాత ఏంటంటే వీళ్ళకి ఏంటంటే డెమో క్లాస్ పెట్టడం ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇది నిజమా అబద్ధమా చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది. సో క్లాస్ కి వచ్చి వాళ్ళు వద్దా అనేది ముందే తెలుసుకుంటారు. వాళ్ళకి నచ్చితేనే దీంట్లో రెగ్యులర్ క్లాసెస్ నేను కూడా ఎవరి దగ్గర మనీ తీసుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను ఇస్తాను. నాకు వచ్చే ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ ఇవ్వాలి. మనకి ఏదైనా రావాలి అంటే ఫస్ట్ ఇవ్వడం నేర్చుకోవాలని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది మేడం నాది. అందుకోసమే నేను ఇస్తాను. ఫస్ట్ ఇచ్చిన తర్వాత అది నచ్చితేనే మిమ్మల్ని జాయిన్ అవ్వమంటారు, నచ్చలేదా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అసలు ఇక్కడ ఏం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేను చెప్పడం వల్ల వాళ్ళకి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయండి. హరిత గారు, ఓకే, ధనవంతులు కావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి ఏంటో తెలియాలంటే మీ క్లాసెస్ కి అటెండ్ అయితే సరిపోతుంది, మీరు చెప్తారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినవంతు, సమస్త లోక సుఖినవంతు.